సో ఈరోజు మూవీ వచ్చేసి ద గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో. ఇది జాకీ షరూఫ్ గారు యాక్ట్ చేసిన హిందీ మూవీ. మూవీ బాగానే ఉంది, డీసెంట్ వాచబుల్ మూవీ. అంటే మూవీ బాగా ఎందుకు నచ్చుద్దంటే, చాలా ఫస్ట్ హాఫ్ అంతా కిడ్ యాక్టర్, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లాంటి అబ్బాయి ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. అసలు తారే జమీన్ పర్ ఆ రేంజ్, ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్. మళ్ళీ ఇప్పుడు ఈ అబ్బాయి యాక్టింగ్లో సూపర్గా అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంటుంది మూవీ. ఈ అబ్బాయి సీన్స్ చాలా బ్రీజీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లా మూవీ వెళ్తూ ఉంటే ఇతనే డ్రైవ్ చేస్తుంటాడు. ఆ చిన్న అబ్బాయి మూవీ అంతా డ్రైవ్ చేస్తుంటాడు. చాలా ఎంగేజింగ్ ఉంటుంది తన సీన్స్ అన్నీ. నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది, తను జనరేట్ చేసే కామెడీ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా ఎంజాయబుల్. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. వాళ్ళిద్దరి జాకీ షరూఫ్ ఇతను ఈ అబ్బాయి కాంబినేషన్, వాళ్ళిద్దరి మధ్య సీన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య సీన్స్, ఆ లొకేషన్ కూడా చాలా బాగా క్యాప్చర్ చేశారు. అంటే ఒక ప్లేస్ లాగా, వెరీ న్యాచురల్ ఫీలింగ్. సినిమాటోగ్రఫీ లాంటిది చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి ఏదో పట్టేసినట్టు అలా అనిపించదు, ఒరిజినల్గా ఉంటుంది. చాలా ఎంజాయబుల్గా ఫ్రెష్గా ఉంటుంది. చాలా ఎంజాయబుల్గా ఉంటుంది సీన్స్ అన్నీ. జస్ట్ అలా ఊరికే ట్రై చేస్తాను, బట్ అది నిజంగా చాలా బాగుంది. చాలా ఫ్రెష్గా అనిపించింది. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ అంతా వీళ్ళ కాంబినేషన్ అంతా బాగుంటుంది. లాస్ట్ 10 to 15 minutes నేను అంత చూడలేదు, మేబీ నిద్రపోయా. చాలా అప్పటికి 2-3 మూవీస్ ఆల్రెడీ వాచ్ చేసినా కాబట్టి నాకు అంత ఇంకా ఆల్మోస్ట్ డ్రై అయిపోయినా. సెకండ్ హాఫ్ ఒకటి నాకు అంత గుర్తులేదు. వాళ్ళు స్టార్టింగ్ వాళ్ళ సీన్స్ వరకు అయితే ఎంజాయ్ చేశారు. తర్వాత ఫైటింగ్ సీన్స్ అట్లాంటివి అక్కడి నుంచి కొంచెం నిద్రపోయారు. సో తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. అది కూడా ఆల్మోస్ట్ బాగానే ఉందంట. వాళ్ళు రావడం, ఏలియన్స్ సీన్స్ పర్లేదు, బాగుంది. డీసెంట్గా తీశారు డైరెక్టర్. చాలా సెన్సిబుల్గా తీశారు. డైలాగ్స్ అనేవి అన్నీ చాలా బాగున్నాయి. చాలా మంచిగా ఉంది. రీసెంట్ టైంలో వచ్చిన జస్ట్ పిల్లలకు సంబంధించిన మూవీ అనొచ్చు, లేకపోతే అందరూ యూనివర్సల్గా పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి చూడగలిగిన మూవీ. డీసెంట్ వాచబుల్ మూవీ. ట్రై చేయండి.